చచ్చిపోయినట్టు కాదు, ఇది దీని కాళ్ళు అన్నీ ఉన్నాయి. అవునే, ఇదిగో చూడు. టైప్ ఇప్పుడు లైట్లు ఉన్నాయి. మరి మన పార్ట్ 3కి స్వాగతం సుస్వాగతం. మనకేంటంటే ఆల్రెడీ మీరు ఒక 2 వీడియోస్ చూశారు. ఇది పార్ట్ 1 పార్ట్ 2లో ఏంటంటే ఫుడ్, దాని తర్వాత మనం ఎలా ఎంట్రీ ఇచ్చాం, దాని తర్వాత ఏమేమి ఉన్నాయి. ఇక్కడ ఒక మ్యూజియం ఉంది, ఆ జాంగి, ఇక్కడ ట్రెడిషనల్ ఫుడ్ అన్నీ చూసాం. ఇది ఇప్పుడు పెట్స్ మార్కెట్ అనమాట, పెట్స్ అండ్ ఫ్లవర్ మార్కెట్. ఇది చూడండి, హ్యామ్స్టర్, ఎలికలు. నేను ఫస్ట్ చూసి ఏంటి అవి అనుకున్నాను. చిన్న చిన్నవి భలే ఉన్నాయి, ఎలికల టైప్ ఉన్నాయి. దాని తర్వాత ర్యాబిట్స్, ఇవి కూడా చలి కొనుక్కుతున్నాయి భయంకరంగా. చిలకలు, లవ్ బోట్స్, మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయండి. పిల్లల్ని తీసుకొస్తే మంచి టైం పాస్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఏం వస్తుంది? ఓకే, పప్పీస్ చూద్దాం. ఈ పప్పీస్ అయితే నాకు బ్రీడ్స్ పెద్ద ఐడియా లేదు. మీకు ఏమన్నా చూసినప్పుడు ఎవరికైనా నచ్చి ఏమన్నా బ్రీడ్ ఏమన్నా తెలిస్తే నాకు చెప్పండి. ఐ థింక్ ఫస్ట్ది ఇదేంటే, ఇదైతే హస్కీలో ఉంది చూస్తాను. కిందది ల్యాబర్డోర్ ఇదేనా ఏమో మరి. బొచ్చు కుక్క, అందరికీ బొచ్చు కుక్కలే కావాలి. ఈయన ఎవడు చూడలేదు, బ్లాక్ అండ్ వైట్. వాడెవడు ఫుల్ యాక్టివ్ ఉన్నాడు వెనకాల. అమ్మ ఒక కుక్కను పెంచుకుందాం, అమ్మ ఒక కుక్కను పెంచుకుందాం అంటూ ఉంటాడు మా వాడు. వాడి కుక్క ఇది కూడా బుల్డాగ్. ఇది భయంకరంగా దాని గోళ్ళు చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయి. దాన్ని వదిలేస్తే మన మీద రక్కితే చాలు అయిపోతాం మనం. ఈ చిన్న చిన్న పప్పీస్ బాగున్నాయి కూడా. పిల్లి, ఇది నిద్రపోతుంది. మమ్మల్ని ఎవరు వేరు చేయకండి ప్లీజ్ అన్నట్టు ఈ 2 ఆడుకుంటున్నాయి. సరే, నెక్స్ట్ ఐటమ్ చూద్దామా మరి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్స్. ఇదంతా కూడా బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా సిమిలర్ టు ఇండియా కాస్టే కనపడుతున్నాయి ఇవన్నీ. 100, 200 టూలిప్స్ ఉన్నాయి, రోజెస్ ఉన్నాయి, రకరకాలే ఉన్నాయి. మంచి మంచి ఫ్లవర్స్ ఉన్నాయి. చూడటానికి కలరింగ్ ఉంది, కలర్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇదంతా క్యాక్టస్, చిన్న చిన్న బుట్టలు చాలా బాగున్నాయి కదా. తర్వాత బోన్సాయి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే ఇవి కూడా భలే ఉన్నాయి. 200, 300 ఇవి మన దగ్గర కూడా ఉంటాయి. చాలా బాగున్నాయి ఇక్కడ అయితే చూడటానికి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అసలు చూడటానికి చాలా అద్భుతంగా అనిపించాయి ఇదంతా. మీకు ఏదైనా నచ్చిందా ఇందులో? ఏదైనా వెరైటీ మన దగ్గర లేని కొత్తగా ఏమైనా కనపడ్డాయా? ఉంటే కింద కమెంట్ బాక్స్లో పెట్టండి. ఫ్లవర్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ఎంత బాగున్నాయో చూడటానికి. ఇది చూడండి, టార్టాయిస్. మొన్న గుంటూరులో కొనటానికి చూస్తే టార్టాయిస్ లేదండి, దొరకట్లేదండి అన్నారు. ఇక్కడ కుప్పలు తిప్పలు ఉన్నాయి. ఇదేమో బల్లికి చేపకి పుట్టినట్టుంది. కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి. ఇదేమో నీళ్ళల్లో తిరుగుతుంది. చూస్తే భయంకరంగా ఉంది. దీని పేరేంటో మరి. ఇవి కూడా కాస్ట్ రీజనబుల్గానే ఉన్నాయి. చూస్తే 1 yuan, 2 yuan అంటే పెయిర్ 20 రూపాయలు, 30 రూపాయలు, 100 రూపాయలు, ఇదిగోండి 20 రూపాయలు. అట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇవి చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి టార్టాయిస్లో. కుప్పలు తిప్పలు ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా.
గోల్డ్ ఫిష్, లాట్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ. పిల్లల్ని తీసుకొస్తే మంచి టైం పాస్ అవుతుంది. అన్నీ ఉన్నాయి. కదా వాడు చూడండి, వాడు కొనాలనుకుంటే ఇప్పుడు అయిపోయాడు. అయ్యింది రా అట్లున్నాయి, అయ్యింది అట్లున్నాయి. చచ్చిపోయినట్టు కాదు, ఈ దీని కాళ్ళు అన్నీ ఉన్నాయి. అవునే ఇదిగో చూడు, ఒక టైప్ ఒక్కొక్క దానికి ఎట్లున్నాయో. ఇక దీనికి కూడా అంతే ఉన్నాయి. తలకప్పల్లో ఉంటాయి ఈ బల్లు ఏమంటారు వీటిని, ఏదో ఈ రెండింటికి బల్లికి అనో దీనికి పుట్టినట్టు అట్లున్నాయి. రాజు ఉన్నట్టు ఉంది. ఫ్లవర్స్, దాని తర్వాత ఈ పెట్స్, ఈ రకరకాల వెరైటీస్ చూడటానికి అయితే చాలా బాగా అనిపించింది. మంచి టైంపాస్. కానీ బయటేమో చలి, ఒక పక్కేమో ఇవి చూడాలనే ఆత్రం, రెండు కలిపి ఉన్నాయి. కలర్ కలర్ ఫ్లవర్స్, గ్రీన్ కలర్ ఫ్లవర్స్ చూసారా ఎప్పుడన్నా? కింద ఉన్న చూడండి, గ్రీన్ కలర్ మనం ఆకులే చూస్తాం, కానీ ఇక్కడ ఫ్లవర్స్ కూడా వచ్చేసినాయి. అంటే మీరు ఎవరైనా చూసే ఉండొచ్చు, నేనైతే చూడలేదు. దాని తర్వాత బంచెస్, ఈ సిగరెట్లు మాత్రం కాలుస్తూనే ఉంటారు ఎక్కడ చూసినా, గుప్పు గుప్పమని. రోజెస్ ఆర్ రెడ్, చూడండి ఎంత బాగున్నాయి కదా రోజెస్. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి. 15 యువాన్ అంటే ఇది 25 యువాన్ అంట. ఇప్పుడు లైట్లు అనేవి చూడు, ఇంకా బాగుంటుంది. ఇంకా ఫోటో ఇంకా కాసేపు తర్వాత అయితే అలా మనం వాక్ చేస్తుంటే మనడు ఒక ఫోటో క్యాప్చర్ చేశాడు అనమాట. అది అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే ఇదంతా ఫౌంటైన్. సో ఇక్కడికి వచ్చామనుకోండి, ఒక పక్క ఫ్లవర్స్, ఒక పక్క పెట్స్, ఒక పక్క ఏమో ఫుడ్, బోటింగ్, రకరకాల అనుభూతులు ఇక్కడ కలుగుతాయి అన్నమాట. సో ఇదొక మంచి ప్లేస్ అనే చెప్పాలి. జాసింగ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఈ ప్లేస్ విజిట్ చేస్తే మీకు ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట, ఒక కొత్త ప్లేస్ చూసాము అని. తర్వాత చైనాలో ఎక్కడ చూసినా కానీ ఈ హట్ టైపు, అంటే ఆ ఇల్లు టైపు, ఆ పెంకుల టైపు ఉంటాయి. బట్ లొకేషన్ వైజ్ ఎవ్రీ లొకేషన్ కూడాను చాలా బాగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. లైటింగ్ కానీ, అంటే ఒక టూరిస్ట్ అట్రాక్షన్లా ఉంటుంది చూస్తే. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి కూడా, అంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా రొటీన్ అయితే ఇంకా చెప్పను అసలు లేదు. చూడండి బోటింగ్. సో ఇలా మన ఈ పార్ట్తో ఈ ప్లేస్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది నేను కంప్లీట్ ఇంకొక వీడియో చేస్తాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. సో నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది చేయడానికి. కొత్త ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. అంటిల్ దెన్ మరి సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. బాయ్ బాయ్. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చైనాతో మళ్ళీ కలుద్దాం. చైనాలో బాయ్.